హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఇవాళ మీకు తిరుపతికి ప్రతి సమ్మర్లో వచ్చేసే ఎగ్జిబిషన్ చూపిస్తాను. తిరుపతి వాళ్ళకి అదే వండర్లా, అదే ఓషన్ పార్క్ కూడా. అబ్బాయి చేపలు చూడండి ఎంత బాగున్నాయో, అన్ని కలర్స్ ఒక దగ్గర. ఆ సైజ్ కూడా భలే ఉన్నాయి, చిన్న చిట్టి చేపలు. చాలాసేపు నేను అక్కడే ఉండిపోయాను, మా పిల్లలు ఆక్కొని పోయింది. మళ్ళీ ఇవి క్రాప్స్ అంటే చాలాసేపు చూసి రబ్బర్ బొమ్మలు అనుకున్నా అండి. ఆ రాయి మీద ఏదో ఒకటి అలా కదులుతోంది. వీటికి చూడండి ఆ ఫెదర్ ఎలా ఊగుతుందో ఎంత బాగా. కొన్నిటికేమో బ్యాక్గ్రౌండ్స్ భలే పెట్టారు చూడండి, వీటికి ఎంత బాగా పెట్టారు డెకరేషన్. కొన్ని అయితే అలా బోర్డుకి వదిలేశారు. అమ్మో, ఈ చేపలో పాములో నాకు అర్థం కాలేదు అసలు, పేరు కూడా వేయలేదు వాళ్ళు అక్కడ. చూడండి ఆ తిరుగుతున్నాయి, అన్నిటికన్నా ఇవి చాలా యాక్టివ్గా ఉన్నట్టు అనిపించింది నాకు. సప తిరిగేస్తున్నాయి మొత్తం అటు ఇటు. ఆ తోక దగ్గర చుక్క చూసి కన్ను అనుకునింది మా పాప. కన్ను కాదే అని చెప్పా. రెండు ఫ్రెండ్స్ కబుర్లు చెప్పుకుంటున్నట్టున్నాయండి చక్కగా. ఇది చూడండి, మా పిల్ల షిన్చాన్ చూస్తుంది, నేను కూడా చూస్తా, బొమ్మలు బాగా చూస్తాను. షిన్చాన్ గాడికి వాళ్ళ అమ్మ ఒక దెబ్బ వేసినప్పుడు అలా నెత్తి మీద ఒక బుడప వస్తుంది, అలా ఉంది దీని తల. దీని బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి బాగుంది. ఒక్కటే ఉంచినట్టున్నారు, అందుకే పాప మళ్ళీ అలా తిరుక్కున్నట్టుంది. తిరగానే లేదు, ఎంతసేపు వెయిట్ చేసినా కూడా. చూద్దామంటే ఇది అండర్ వాటర్ వెళ్ళినట్టు పెట్టారండి. స్టార్టింగ్లో మాత్రం అసలు బాగాలేదు. ఇది చూడండి అసలు వాటర్ క్లియర్గానే లేవు. ప్లస్ నాకు ఆ లైట్లు కూడా నచ్చలేదు, మినుకుమని పెట్టారు. ఇక్కడ మళ్ళీ క్లియర్గా ఉంది. చేపలు కూడా బాగున్నాయి. మా పిల్ల చూపించి డాల్ఫినా అని అడుగుతుంది. డాల్ఫిన్ అంటే నీకు తెలుసు కదవే డాల్ఫిన్స్ ఎలా అవుతాయి అన్న. చూడండి ఆ లైట్ ఎంత డిస్టర్బింగ్ ఉందో, నాకైతే నచ్చలేదు. మీకు నచ్చిందా? ఇది ఇంతకుముందు కూడా పెట్టారు ఇలాంటి థీమ్ ఒకటి. ఈసారి మెర్మైడ్ థీమ్ పెట్టారు. ఇంతకుముందు మెర్మైడ్స్ లేవు కానీ చేపలు మాత్రం ఉన్నాయి. ఈసారి మెర్మైడ్ కూడా పెట్టారండి. వస్తుంది ఆగండి తర్వాత వీడియోలో. ఇక్కడ చూడండి కలర్ భలే నచ్చుతుంది నాకు. అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి. ఫుడ్ ఉందో ఏమో అర్థం కాలేదు కానీ అన్నీ ఒక దగ్గర అట్లా కొట్టుకుంటున్నాయి. దీని మూతి చూడండి ఎలా ఉందో పొడుగ్గా. ఈ లోపల ఏసీ పెట్టారు, ఉడికిపోతామని, సమ్మర్ కదా, బాగా చల్లగునింది. ఇది చూడండి ఉన్న వాటిల్లో ఇదే అన్నిటికన్నా పెద్ద ఫిష్. దాని ఫ్రెండ్ ఇంకోటి ఉంది, అది కింద నిద్రపోతుంది పాపం, తిరిగి అలసిపోయి. అదిగోండి మన మెర్మైడ్ వచ్చేసింది. పాపం వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళతో ఎంగేజ్ అవుతూ, వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఫొటోస్ దిగి చాలా బాగున్నారు పాపం. చూడండి ఆవిడ మా పిల్లతో ఫోటో తీసుకోగానే పైకి వెళ్ళిపోతుంది గాలి పీల్చుకోవడానికి. ఏ చేపతోక కూడా బాగుందండి. మళ్ళీ వచ్చారు, పిల్ల బాయ్ చెప్పేసింది. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఫోటోలు ఇచ్చారండి వాళ్ళు ఓపిక్గా. ఇంకా స్టాల్స్ దగ్గరికి వచ్చా. ఒక ఏజ్ తర్వాత ఇంకా రైడ్స్ మీద ఇంట్రెస్ట్ పోయాక నేను 99% స్టాల్స్ కోసమే వస్తాను. వెళ్ళి చూస్తే ఒక్క స్టాల్ లేదు. మొత్తం డిసప్పాయింటెడ్. నేను కొనకపోయినా నాకు ఆ స్టాల్స్ అలా చూసుకుంటూ వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ లైట్స్, ఆ కలర్స్, కొంచెం చాలా వెరైటీ సామాన్లు కూడా దొరుకుతాయి. ఇదిగోండి మా పిల్ల గేమ్స్ ఆడాలంట, వద్దే అంటే వినట్లేదు. నేను గన్ కాలుస్తా, నేను బాల్ కొడతా అంటుంది. అందుకే ముఖం అలా పెట్టుకొని వస్తుంది. రైడ్స్ దగ్గరికి వచ్చాం. రైడ్స్ అయితే యాజ్ యూజువల్గా ఉన్నవే ఉన్నాయి. ఇదిగోండి ఇదేది ఫియర్ డేంజర్ జోన్ హౌస్ లాగా ఉంది. ఆ పిల్లలు అమ్మాయిలు లోపలికి వెళ్ళకుండా భయపడుతూ ఉన్నారు. మన ఎవర్ గ్రీన్ జెయింట్ వీల్ ఇది. మా పిల్ల అన్నీ చూసి లాస్ట్కి ఫైనల్గా ఒకటి సెలెక్ట్ చేసుకునిందండి. అదిగోండి ఇదే అది. ఆ ముందు కూర్చోన్న పిల్ల అప్పుడు బాగానే ఉంది కానీ కొంచెం అటు తిరిగే కొద్దీ లబా కొట్టుకునింది. మధ్యలో ఆపి మరీ దించేసుకున్నారు వాళ్ళ పేరెంట్స్ ఆ పిల్లని. కానీ ప్రైజెస్ మాత్రం నాకు ఎందుకో చాలా ఎక్కువ అనిపించాయి. 3+ అందరికీ 100 రూపీసే అంట. ఇప్పుడు మా పిల్లకి రైడ్ కూడా 100 రూపీసే. ఏదో జెయింట్ వీలు పెద్దవాళ్ళు ఎక్కేదే 100 అంటే ఓకే, కానీ పిల్లలు ఎక్కేది కూడా 100 రూపీసే అంట. ప్రైజెస్ చాలా హైక్ ఉన్నాయి. ఇది తినకూడదండి యాక్చువల్లీ. కలర్స్లో ఏదో కెమికల్ వల్ల క్యాన్సర్ వస్తుందంట. ఆ న్యూస్ వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కొనిలేదు. ఇదే ఫస్ట్ టైం కొనిచ్చాను. యాక్చువల్లీ కలర్లో ఉంటుంది అది. కలర్ లేకుండా ఉందా అని అడిగితే అతను లేదని చెప్పాడు, వైట్ కలరు.
ఈ కుక్క పిల్ల అయితే మా పిల్ల క్యాండీ లాగేసుకుందామా అన్నట్టే చూస్తుంది. ఆల్మోస్ట్ కొంచెం ఉంటే దూకి లాక్కునేది లాగే ఉంది. చూడండి అట్టా చూస్తుంది. అసలు నాకైతే అది దిగొచ్చి లాగేసుకుంటుందేమో అనిపించింది. అలా ఉంది. ఎంత ముద్దుగా ఉంది చూడండి. మా పిల్ల కుక్క కొని అని అడుగుతూనే ఉంది. మేము ఎప్పుడు ఎగ్జిబిషన్కి వచ్చినా ఇది తింటాం. ఎందుకో తెలీదు, అదొక మ్యాండేటరీ రిచువల్ లాగా అయిపోయింది. వచ్చిన ప్రతిసారి తిండిపోతుంటాము. ఒక ఐల్ చూడండి కలర్ ఎలా ఉందో, కానీ ఎప్పుడో ఒకసారి పర్వాలేదు. ఇక్కడ ఇంకా జెంట్ మెర్మైడ్ అనమాట, అది లేడీ మెర్మైడ్. మేము రిటర్న్లో కూడా ఇదే దారిలో వచ్చాము, ఎగ్జిట్లో నుంచి వెళ్లకుండా ఎంట్రీ నుంచే వచ్చాము. అప్పుడు కొంచెం జనాలు తక్కువ ఉన్నారు, బాగుంది. వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ పాపం ఆడిచ్చి చూడండి ఆ బేబీని కూడా ఎంటర్టైన్ చేస్తాను. ఇది ఎగ్జిట్ అప్పుడు అండి, ఖాళీ అయిపోయింది. ఆల్మోస్ట్ 9-9:30 అవుతుంది, అప్పటికి ఖాళీ అయింది. వీలైతే మీరు కూడా వెళ్ళండి, బాగుంది. స్టాల్స్ ఉంటే ఇంకా సూపర్గా ఉండేది. ఓకే అండి, బాయ్. తర్వాత వీడియోలో కలుద్దాం.